హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 415 DA బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. మహీంద్రాలో 415 DA బండి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. లొకేషన్ ఎక్కడ ఉందో చెప్తాను, ఎంత ప్రైస్ చెప్తున్నారో చెప్తాను. అలాగే ఏ మోడల్ వెహికల్ అనేది క్లారిటీగా తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకుని వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నేను చాలామంది అయితే చెప్పాను అనమాట. నేనైతే ఒక వీడియోలో అయితే చెప్పి ఉంటాను, అంటే ఓనర్కి టైం పాస్ కోసం అయితే చేయమాకండి, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అని. ఆ యొక్క వీడియోకి అయితే చాలామంది అయితే నాకైతే మెసేజ్లు పెట్టారనమాట. అంటే ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారన్న, అంటే చాలామంది అయితే చెప్తున్నారన్నమాట. అంటే ఓనర్స్ అనేది చెప్తున్నారు, వాళ్ళు కూడా చూసి అవునన్నా మాకు కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది, టైం పాస్ కోసం అయితే చేయకుండా అవసరం ఉన్నా లేకపోయినా వెహికల్ చూడాలనుకున్న వాళ్ళైతే వచ్చి చూడండి, దూరం నుంచి ఉన్న వాళ్ళైతే ఫోన్ చేయండి, అంటే మినిమం 100 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి చూడండి. తెలంగాణలో వెహికల్ ఉంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచో, అంటే తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి, నెల్లూరు నుంచి, ఎక్కడి నుంచో వాళ్ళు చూస్తున్నారని ఫోన్ చేస్తున్నారు. అట్లా చేయమాకని చెప్పండి. తెలంగాణలో ఉంటే తెలంగాణ వాళ్ళు ఫోన్ చేసినా సరే ఓకే, కానీ ఆంధ్ర వాళ్ళు అయితే వచ్చి తీసుకోవడం అయితే కుదరదు కదా. అదేదో కామారెడ్డి కానీ అటు సైడ్ ఉన్న వెహికల్స్, అంటే కరీంనగర్లో ఉన్నాయి, మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాయి, చాలా దూరంలో ఉన్న వెహికల్స్ ఆంధ్ర వాళ్ళు కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పెట్టుకొని వాళ్ళు అయితే వచ్చి తీసుకోరు కదన్న, అదేదో అక్కడే ఉంటే తీసుకుంటారు కదా వాళ్ళు అయితే చాలామంది అయితే చెప్తున్నారన్నమాట. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నేను ఏదైతే డిస్టిక్లో ఉందని చెప్తున్నానో ఆ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి, అంతే. ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఒకవేళ ఆంధ్ర కానీ దగ్గరలో ఉంటే ఆల్మోస్ట్ అంటే బార్డర్కి మధ్యలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోండి. అంతేగాని ఎక్కడో 200, 300, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు, 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి విసిగించమాకండి. అంత దూరం మీరు వెళ్ళి కూడా తెచ్చుకోలేరు, అది టైం పాస్ కోసమే అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 415 DI బండి అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2018 మోడల్, ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 6 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేక్లు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ప్రైస్ ప్రకారం చూసుకుంటే మనకి 3,40,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి ఈ యొక్క వెహికల్ సంబంధించిన ప్రైస్ వచ్చేసి 3,40,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలి మహీంద్రా వెహికల్ అనుకుంటే వెళ్ళి మాట్లాడుకోండి, కూర్చోండి. తర్వాత మీకు నచ్చితే తీసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. తెలంగాణలో భద్రాచలంలో అవుతుందన్నమాట. తెలంగాణ భద్రాచలం డిస్టిక్లో, భద్రాచలం రాష్ట్రం, భద్రాచలం సిటీలో అవుతుందన్నమాట. భద్రాచలం సిటీలోనే ఉంది కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. అలాగే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడండి. అలాగే ఆంధ్ర కూడా బార్డర్లో అయితే ఉంటుందన్నమాట. ఇది వెహికల్ వచ్చేసి భద్రాచలం అంటే ఆంధ్ర వాళ్ళకి కూడా కొంతమందికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అంటే కృష్ణా డిస్టిక్ తర్వాత తిరువూరు అనే మండలం కానించి 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూడండి, మీకు నచ్చిన వాళ్ళు అయితే తెచ్చుకోండి. అలాగే ఈ తిరువూరు దగ్గర, విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు అయినా పర్వాలేదు తెచ్చుకుంటాము. అంత దూరం అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం రావచ్చు అనమాట. భద్రాచలం అనేది పెద్ద లాంగ్ అయితే కాదనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకొని నచ్చితే తెచ్చుకోండి. ఆ భద్రాచలం దాకా ట్రైన్ సౌకర్యం ఉంటుంది కాబట్టి అంత దూరం వెళ్ళి ట్రైన్లో వెళ్ళి ఆ నుంచి మీరు వెహికల్ అనేది నడిపించుకొని రావచ్చు అనమాట.